వాలంటీర్లపై మరోసారి ప్రేమను చాటుకున్నారు సీఎం వైఎస్ జగన్. వారికిచ్చే నగదు పురస్కారాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సేవా వజ్రాలకు ఇచ్చే నగదు పురస్కారం 30,000 నుండి 45,000కు పెంచారు. సేవారత్నాలకు 20,000కు బదులుగా 30,000 ఇవ్వనున్నారు. సేవామిత్రుల నగదు పురస్కారాన్ని 10,000 నుండి 15,000కు పెంచారు. కాసేపట్లో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు సీఎం జగన్ పురస్కారాలు అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. అభినందన కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నటువంటి ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వేదిక ఉంది. మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది వాలంటీర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వాలంటీర్గా చేస్తున్నారు కదా, ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి మాకు నా పరిధిలో 50 మంది ఉన్నారు. 50 మంది కూడా చాలా ఫీర్వల్గా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని చాలా క్లోజ్గా చేసుకుంటున్నారు. ఏ పథకం ఇచ్చినా కానీ మాకు జగనన్న పథకాలు బాగున్నాయి, ఇంకా మీరు ఏమన్నా కొత్తగా ఏమైనా పెట్టాలనుకుంటున్నా కానీ మాకు వాటిని బాగా మోటివేషన్ చేయండి అని అంటున్నారు. కానీ గతంలో వాలంటీర్లకు సంబంధించి గోతాలు మోసే ఉద్యోగం అంటూ చంద్రబాబు మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న సేవలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మరి కొన్ని నెలల్లో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. వాలంటీర్ వ్యవస్థ దేశానికే తలమానికంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. కరోనా సమయంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ వెళ్ళారు. కానీ సేవ చేసింది ఎవరు? గ్రామంలో ఉన్న వాలంటీర్లు, వార్డుల్లో ఉన్న వాలంటీర్లు. వారి సేవలను గుర్తించింది మోడీ దగ్గర నుంచి కూడా వాలంటీర్లకి గొప్ప పేరు వచ్చింది. ఈ విధంగా గొప్ప పని చేస్తున్న వాలంటీర్లని గోని సంచులు మోసే ఉద్యోగం, డేటా సేకరించి ఆ అమ్మాయిల గురించి అని తప్పుగా మాట్లాడే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ చెంపదబ్బులేసుకోవాలి. అటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఈరోజు ఇంతమంది ప్రజలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నేరుగా ఎటువంటి అవినీతి జరగకుండా వారికే అందుతుంది. వాలంటీర్లు తెలియని ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియచేయటము గతంలో మనందరం చూసాం. మండల ఆఫీసులకు వెళ్ళి డెత్ సర్టిఫికేట్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు కానీ, రైస్ కార్డులు కానీ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. ఈరోజు మన వాలంటీర్కి చెప్పి, తమ్ముడు నువ్వు నాకు రైస్ కార్డుకి సంబంధించి ఈ పని చేయాలనగానే వితిన్ డేస్లో సచివాలయంకి వెళ్ళటం, అప్లై చేయటం, వారికి వెంటనే సమాధానం చెప్పడం జరుగుతుంది. గతానికి ఇప్పటికీ తేడా ఏంటో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాలంటరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మేము వాలంటరీ ఇవాళ ఉన్నామంటే చాలా గౌరవం. ఒక మా కుటుంబమే కాదు, యావత్ భారతదేశమే ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చేశాడు జగనన్న. ఇవాళ మేము ఉన్నామంటే సేవకుల్లా కాదు. మాకు 68 ఇళ్ళు ఉన్నాయి నాకంటూ. ఈ 68 కుటుంబాల్లో కానీ వైఎస్ఆర్ పింఛన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పింఛన కానుకలు ఎంతోమందికి చేయూతలు అందిస్తున్నాము. మళ్ళీ పొరుగురు గ్రామాల్లో హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా పోయి మా సొంత డబ్బులతో కూడా పోయి పింఛన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి వలస కూలీలుగా. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వాలంటీర్లు ఉండటం వల్ల. ఏ విధంగా ఉన్నాయి ఈ వాలంటీర్ల సేవలు? ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఏ విధంగా వీటిని స్వీకరిస్తున్నారు? వాలంటీర్ సేవలు అయితే అద్భుతమండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లు పెట్టడం వల్ల మన ప్రతి ఒక్క రాష్ట్రం మన రాష్ట్రం కలిసి వస్తుంది. వీళ్ళు చూడు, వీళ్ళ పనితీరు చూడు ఎలా ఉంటుందో, జనంలో వీళ్ళు చూడు ఎలా చేస్తున్నారు అనేది వండర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ మీద ఎల్లో మీడియాలు ఇలాంటి అవినీతి వార్తలు చెప్పడం అనేది వాళ్ళకి అలవాటే. మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నిపోటీ వ్యవహారాలన్నీ చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నేను ఒక బీటెక్ చదివే విద్యార్థిని. నాకెన్నో జగనన్న విద్యాదీవెన వేస్తున్నాడు. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. నాకు సహాయానికి స్కూల్లో కట్టడానికి ఫీజు ఉండదు. ఆయన సహాయానికి ఫీజులు వేసి ఇటు రీతిగా ఇటు ప్రజాస్వామ్యాన్ని ఆయన అభివృద్ధి పరుస్తున్నందుకు నేను ఎంతో అభినందిస్తున్నాను. అంతేకాదు వాలంటీర్లు మీరు తిడుతున్నారు. జన్మభూమి కమిటీలు పెట్టడం మీరు ఎంత నీతిని ఎంత అవినీతి చేశారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఊర్లో ఉన్న పెద్దలే బాగుపడుతున్నారు తప్ప ఇంకెవరు బాగుపడలేదు. సో ఇది పరిస్థితి చూస్తున్నాం. వాలంటీర్లే కాదు, వాలంటీర్ల సేవలో పొందుతున్నటువంటి విద్యార్థులు కానీ అనేక మంది కూడా చెప్తూ ఉన్నారు. వాలంటీర్ల సేవ అనేది నిజంగా అద్భుతం. ఏ రాష్ట్రంలో కూడా జరగనిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ రావడం, వారి ద్వారా మేము సేవలు పొందడం అనేది చాలా సంతోషంగా ఉందని వారంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఫిరంగిపురం.